హాయ్ గైస్, ఈ మధ్యన మా జైకి సరిగ్గా చదువుకున్నప్పుడే నిద్ర వస్తుంది. ఇంకా చదువుకున్నప్పుడు అయితే పడుకునిపోతున్నాడు. ఈ రోజు కూడా సేమ్ అదే జరిగింది. చదువుకున్నాకి కూర్చున్నాడు, 10 minutes కూడా చదువుకోలేదు, నిద్ర వస్తుంది అనేసి ఇంకా వెళ్ళేసి పడుకున్నాడు. అయితే ఇంకా కుకింగ్ టైం కూడా అయిపోయింది అనేసి ఇంకా నేను కూడా జైది బుక్స్ అన్ని తీసి పెట్టేశాను. ఇంకా పెట్టాక ఇంకా డైరెక్ట్ గా కిచెన్ లోకి వచ్చేసాను. ఇంకా అన్నిటికంటే బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఈ రోజు ఏం చేయాలి అనేది. మా హబీకి అడిగితే ఈ రోజు ఏం చేయాలంటే నీ ఇష్టం, నీకు నచ్చింది చేయి అనేసి అంటారు. ఈ రోజు అనేసి కాదు, మేబీ బయటకు వెళ్ళినా, సపోజ్ రెస్టారెంట్ కి వెళ్ళినా అక్కడ కూడా సేమ్ అదే అంటారు, నీ ఇష్టం, నీకు నచ్చింది ఆర్డర్ చేసుకో అనేసి. నేను తనకంటాను నువ్వు ఆర్డర్ చేయి నీకు నచ్చింది అంటే. ఇంకా అప్పుడు నేను ఫస్ట్ రైస్ నీట్ గా వాష్ చేసి ఇంకా రైస్ కుక్కర్ లో పెట్టేశాను. రెస్టారెంట్ లో కూడా సేమ్ అలాగే తను నాకు, నేను తనకి అలా అంటుంటూ 40-45 minutes అయితే మా టైం అలాగే వేస్ట్ అయిపోతుంది. గైస్, ఈ రోజు నేను ఏం చేస్తున్నానంటే మా హబీకి చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడు తను నీ ఇష్టం అంటారు కాబట్టి ఈ రోజు తనకి ఇష్టమైంది చేస్తున్నాను. సో నేను ఫస్ట్ చింతపండు నానబెట్టుకున్నాను, జస్ట్ కొంచెం వాటర్ వేసి. సో ఈ రోజు నేను ఏం చేస్తున్నానంటే టొమాటో కొరియాండర్ రసం చేస్తున్నాను. కొత్తిమీర టమాటో రసం అయితే మా హబీకి చాలా ఇష్టం, ఇంకా నాకు కూడా చాలా ఇష్టం. చాలా ఈజీగా ఇంకా చాలా తక్కువ టైంలోని చాలా ఈజీ ప్రాసెస్ లోనైతే నేను చేస్తాను. సో ఇంకా ఈ రోజు అయితే కొత్తిమీర టమాటో రసం అయితే చేస్తున్నాను. గైస్, ఇప్పుడు వరకు మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రసం చేయడానికి నేను 2 tomatoes, కొంచెం కొత్తిమీర, 1 green chilli ఫస్ట్ కట్ చేసి తీసుకున్నాక ఒక మిక్సీ జార్ లోని 6-7 garlic cloves, 1/2 tablespoon బ్లాక్ పెప్పర్, 1/2 tablespoon జీరా, 1/2 tablespoon కొరియాండర్ సీడ్స్ యాడ్ చేసుకున్నాక కట్ చేసుకున్న టమాటో, కొరియాండర్ లీవ్స్, ఇంకా 1 green chilli, ఇంకా కొంచెం చింతపండు నానబెట్టాను కదా, సో అది కూడా యాడ్ చేసుకున్నాక మిక్సీలోని ఫైన్ గా పేస్ట్ చేసి తీసుకుంటున్నాను. గ్రీన్ చట్నీ లాగా కలర్ అయితే చాలా బాగుంది కదా. సో ఇంకా ఆ మిక్సీ జార్ లోనే నేను కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా ఈ వాటర్ కి కూడా యాడ్ చేసుకున్నాక ఇంకా కొంచెం థిక్ గా ఉన్నదనేసి మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. అప్పుడు ఈ రసం బాయిల్ చేయడానికి ఫ్లేమ్ మీద పెట్టుకున్న తర్వాత కర్రీ లీవ్స్, మన టేస్ట్ కి అకార్డింగ్ సాల్ట్, 1/2 tablespoon టర్మరిక్ పౌడర్, 1/2 tablespoon రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా 1/2 ఆనియన్ కూడా స్లైస్ గా కట్ చేసి ఈ రసంలోని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes బాయిల్ అవుతే ఇంకా రసం అయితే రెడీ అయిపోతుంది. తర్వాత పోపు పెట్టేసుకోవచ్చు. నేనైతే రసం ఇలాగే చాలా ఈజీగా చాలా సింపుల్ ప్రాసెస్ లోనైతే చేసుకుంటాను. ఇప్పుడు చేసుకున్నా ఎక్కువ ఇలా కొత్తిమీర టమాటో రసం చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది గైస్. మా ఇంట్లోనే ఎప్పుడు రసం చేసినా ఎక్కువగా మేము రసం చేసుకున్నప్పుడు ఫ్రై ఎక్కువగా చేస్తాము, గ్రేవీ కర్రీ కంట. సో ఈ రోజు నేను పొటాటో చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. ఫ్రై కోసం నేను 1.5 ఆనియన్ కి స్లైస్ గా కట్ చేసి ఇంకా 2 green chilli కి కట్ చేసి తీసుకుంటున్నాను. చిక్కుడుకాయ ఇంకా పొటాటో ఫ్రై అయితే నాకు చాలా ఇష్టం, బట్ చేయడమే కష్టం. పొటాటో అయితే చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు, బట్ చిక్కుడుకాయకి ఎక్కువ టైం పడుతుంది. సో దానికి క్లీన్ చేసి ఇంకా లాన్ ఏమున్నదో లైక్ ఉంటాయి కదా పురుగులు, సో అవి చూడనప్పటికి చాలా టైం పడుతుంది. సో అందుకే చిక్కుడుకాయ కట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. చిక్కుడుకాయ ఫ్రై ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే 1 day ముందే నీట్ గా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకా ఆ రోజే చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. మీకు ఏ కర్రీ ఇష్టం రసంతోని, సో అదైతే మీరు కామెంట్ చేయండి. మా జై పడుకున్నాడు అనేసి కొంచెం ఏదోలాగా అయితే చిక్కుడుకాయ అయితే కట్ చేసుకున్నాను. బికాస్ జై అయితే తెలిగేసి ఉంటే మాత్రం చిక్కుడుకాయ తీసుకుని ఇంకా వాడే క్లీన్ చేస్తాడు, ఇంకా నేనే కట్ చేస్తాననేసి అయితే చెప్తాడు. ఇంకా చిక్కుడుకాయ అయితే ఏదోలాగా క్లీన్ చేసి కట్ అయితే చేసుకున్నాక ఇంకా అప్పుడు పొటాటోస్ అయితే కట్ చేసుకున్నాను. పొటాటో కూడా స్లైస్ గానే కట్ చేసుకుని తీసుకుంటున్నాను. పొటాటో కట్ చేసుకున్న వెంటనే వాటర్ లోని వేసుకోవాలి, నాపైతే కలర్ చేంజ్ అయిపోతుంది, కొంచెం బ్లాక్ గా వచ్చేస్తుంది కలర్ పొటాటోది. మేము ఎప్పుడు ఫ్రై చేసుకున్నా ఎక్కువగా గార్ నూనె యూజ్ చేస్తాము. గార్ నూనెలోని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత గార్లిక్ క్లోవ్స్ యాడ్ చేసుకున్నాక 1/2 tablespoon జీరా కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాక కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చిన వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఇంకొక సైడ్ నేను రసంకి పోపు పెట్టుకుంటున్నాను. మెంతులు, జీరా, ఆవాలు, రెడ్ చిల్లీ ఇంకా కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నాక ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది రసంది. ఇంకా అప్పుడు రసం కూడా రెడీ అయిపోయింది. ఇలా వేడివేడిగా రసంతోని అన్నం తింటే చాలా బాగుంటది. ఇంకా అప్పుడు ఆనియన్ కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్ యాడ్ చేసుకుంటున్నాను.
ఇంకా అప్పుడు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకుంటే కొంచెం వెజిటేబుల్ బేగా ఫ్రై అవుతుంది. ఇంకా అప్పుడు వెజిటేబుల్ ఫ్రై అవుతుంది కదా, సో అప్పుడు వరకు నేను నా కోసము సాలెడ్ చేసుకుంటున్నాను ఖీరాది. నాకైతే లంచ్ టైంలోని సాలెడ్ తినడం చాలా ఇష్టం. సో నేను ఖీరాకి స్లైస్గా కట్ చేసి తీసుకుంటున్నాను. సాలెడ్ ఓన్లీ నా కోసం ఎందుకన్నానంటే మా హబీకి అయితే ఖీరాది అసలు స్మెల్ కూడా పడదు తనకి. సో నేను అందుకే ఓన్లీ నా కోసమే చేసుకుంటున్నాను. నాకు 1 ఆనియన్ కి కూడా ఇలా స్లైస్ గా కట్ చేసుకున్నాక కొంచెం కొరియండర్ లీవ్స్ కూడా కట్ చేసి తీసుకుంటున్నాను. కావాలంటే మనకి క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది, సాలెడ్ లంచ్ కూడా చేయలేము. ఇంకా ఇప్పుడు పైనుంచి కొంచెం బ్లాక్ సాల్ట్ స్ప్రింకల్ చేస్తున్నాను. సాలెడ్కి అయితే బ్లాక్ సాల్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు వెజిటేబుల్ కూడా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు బేసిక్ మసాలాసే యూజ్ చేస్తున్నాను. మన టేస్ట్కి అకార్డింగ్గా సాల్ట్, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా టర్మరిక్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకుంటే ఒక 10 మినిట్స్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. సాలెడ్ తింటే మనకి వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ అవుతుంది. నాకైతే సాలెడ్ అయితే చాలా ఇష్టం. సో మా హబీ ఎప్పుడు మార్కెట్ కి వెళ్ళినా తనకి ఇష్టం లేనా కూడా నా కోసమే అయితే ఖీరా అయితే తెస్తారు తను. ఇంకా ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా హబీ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. మా జై కూడా పడుకొని లెగిసిపోయాడు. సో ఇంకా నేను మా జై కోసం అయితే లంచ్ ప్లేట్ రెడీ చేస్తున్నాను. సో గైస్ చాలా ఈజీ ప్రాసెస్ లోనైతే నేను మీతోని రసం రెసిపీ అయితే షేర్ చేసుకున్నాను. మీకు మా రసం రెసిపీ నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా జైకి అయితే లంచ్ చేసినప్పుడు అయినా డిన్నర్ టైం అయినా టాయ్స్తోనే ఆడుకోవడం ఇష్టం. సో వాడు ఆడుకుంటూ ఇంకా నేనైతే వాడికి ఫుడ్ పెడతాను. సో బాయ్ బాయ్ గాయ్.